కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కాబట్టి పాష్ యాక్ట్ అనేది ఒకటి ఉంది అనే విషయం కూడా నాకు తెలిసి చాలా వరకు తెలీదు. సో ఈ సందర్భంగా వాళ్ళకు తెలియపరిచి మీరు తప్పకుండా మీ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కలెక్టర్ గారిని కానివ్వండి, ఉమెన్ కమిషన్ని కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ని కానివ్వండి అప్రోచ్ అవ్వాలి అనేటువంటి విషయం చెప్తూ, ఎంత పలుకుబడి ఉన్న వ్యక్తులైనా సరే న్యాయం ముందు ఓడిపోవాల్సిందే అనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఇండస్ట్రీలో ఇలాంటి ఇష్యూస్ చాలా జరుగుతున్నాయి. గతంలో మీ దృష్టికి ఇటీవల కాలంలో మీరు చార్ట్ తీసుకున్న కాలంలో ఇష్యూస్ వచ్చాయి. సినీ ఇండస్ట్రీ తరఫున మీ తరఫున సినీ ఇండస్ట్రీకి ఏమైనా అప్పీల్ చేస్తున్నారా? ఏమైనా? తప్పకుండా ఇప్పుడు వాళ్ళు గతంలో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక మానిటరింగ్ హై లెవెల్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి అడగడం జరిగింది. దాని గురించి కూడా కంప్లీట్ స్టడీ చేశాను. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి తప్పకుండా ఇనిషియేటివ్ తీసుకొని అలాంటి కమిటీ కనుక ఏర్పడితే ఫిల్మ్ ఇండస్ట్రీలో భయము జంకు లేకుండా రాగలరు. లేదంటే ప్యాషన్ ఉన్నా కానీ ఆ ప్రొఫెషన్కి దూరం అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దాని దిశగా కూడా మేము పనిచేస్తాం. అవునవును, లావణ్య అనే అమ్మాయి, ప్రీతి అనే అమ్మాయి ఇద్దరు మా దగ్గరకు వచ్చారు. మేము దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఇష్యూని చదివి ఎక్కడ అడ్రస్ చేయాలో అక్కడ మేము అడ్రస్ చేయడం జరిగింది. ఏ ఇష్యూ కూడా కమిషన్ దృష్టికి వస్తే పక్కన పెట్టేటువంటి పరిస్థితి లేదు. మార్నింగ్ 9-9:30 వరకు నైట్ ఇక్కడ పనిచేస్తున్నాం మేము. సో రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఈ ప్రభుత్వం మీకోసం ఉంది, ఈ కమిషన్ మీకోసం ఉంది. నిర్భయంగా జంకు లేకుండా మీరు అప్రోచ్ కావచ్చు. థ్యాంక్ యూ. అది నేను కంప్లీట్ విషయం మీరే చూశారు. ఒక 3 గంటలు పట్టింది ఆ అమ్మాయి 6 సంవత్సరాల బాధ అంతా వినడానికి. ఒక 3 గంటలు పట్టింది. సో తప్పకుండా దాంట్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ తర్వాత ముందుకు ఎలా వెళ్ళాలి అనేది, ఎందుకంటే ఏకాఏకిన ఊరికే చెప్పడం కాదు. అందుకే కమిషన్ ఇంటర్వెన్షన్. డెఫినెట్ ఇప్పుడే చెప్పాను కదా, అందుకే ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంకా తదుపరి లీగల్ ఒపీనియన్తో ఏమేం కమిషన్ నుండి సేఫ్ గార్డ్ అమ్మాయికి ఇవ్వగలమో డెఫినెట్గా కమిషన్ విల్ టేక్ అప్ దాట్.